Okay children, next problem. A motorbike covers a distance of 62.5 km consuming 1 liter of petrol. అంటే 1 లీటర్ పెట్రోల్కి మోటార్ బైక్ ఎంత డిస్టెన్స్ వెళ్తుంది? 62.5 కిలోమీటర్స్. సో హౌ మచ్ డిస్టెన్స్ కవర్డ్ ఫర్ 10 లీటర్స్ ఆఫ్ పెట్రోల్? అంటే 10 లీటర్స్ పెట్రోల్కి ఎంత డిస్టెన్స్ వెళ్తుంది? 1 లీటర్ పెట్రోల్కి 62.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే 10 లీటర్స్ పెట్రోల్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? సో listen children, first the distance covered by a motorbike the distance covered by a motorbike of 1 liter of petrol. 1 liter of petrol is equal to how much? 62.5 kilometers. 62.5 kilometers. Next, the distance covered by a motorbike ten liters of petrol. 10 liters of petrol. అంటే ఏం చేస్తాము? 1 లీటర్కి 62.5 కిలోమీటర్స్ అయితే 10 లీటర్స్ కంటే ఎంత అవుతుంది? మల్టిప్లై చేయాలి. 62.5 ఇంటూ 10. సో పాయింట్ ఆఫ్ ఇక్కడ ఇంటూ 10 ఉంది కాబట్టి దిస్ డెసిమల్ పాయింట్ మూవ్ టు రైట్ సైడ్ 1 డిజిట్ ఆఫ్టర్. సో 625 కిలోమీటర్స్. 625 కిలోమీటర్స్. ఓకే చిల్డ్రన్, 62.5 అంటే ఇదేం చేస్తాము? 62.5 అంటే 625 ఇంటూ 10 అంటే ఏం చేస్తాము? ఇది ఆన్సర్ వస్తుంది 6250. సో పాయింట్ ఆఫ్టర్ 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ బిఫోర్ పాయింట్ పెడుతున్నాం కాబట్టి సో 625.0 అవుతుంది. సో పాయింట్ ఆఫ్టర్ ఓన్లీ 0 కాబట్టి నో నీడ్. పాయింట్ ఆఫ్టర్ 0 ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తాము. ఏమవుతుంది? ఓన్లీ 625 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ డెసిమల్ లేకుండా మీరు నార్మల్గా చేయండి. 625 ఇంటూ 10 చేయండి, 6250 వస్తుంది. ఆ 6250 ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏముంది? పాయింట్ ఆఫ్టర్ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ బిఫోర్ పాయింట్ పెడుతున్నాము. సో పాయింట్ ఆఫ్టర్ ఓన్లీ 0 కాబట్టి 0 తీసేస్తున్నాం. ఓన్లీ 625 కిలోమీటర్స్ అన్నమాట. కిలోమీటర్స్. ఓకే చలో. సో దిస్ ఈస్ ద ఆన్సర్. 1 లీటర్కి 62.5 కిలోమీటర్స్. 10 లీటర్స్కి 10 ఇంటూ 62.5 625 అంటే పాయింట్కి 10కి క్యాన్సిల్ అవుతుంది. ఓకే చలో, నోట్ డౌన్. Okay children, next problem. See children, next 5th Roman. Solve the following problems. ఇక్కడ చూడండి 5th Romanలో ఏముంది? సేమ్ ఇందాక డెసిమల్స్ ఎలా అయితే మల్టిప్లై చేసామో సేమ్ అవే డెసిమల్స్ ఇక్కడ ఉన్నాయి. సేమ్ డెసిమల్స్ మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ కూడా 5 or 6 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. ఓకే చిల్డ్రన్, తురములో ఫస్ట్ వన్ 1.5 ఇంటూ 0.3. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం 0.5 ఇంటూ 0.05. Okay children, next 9th problem 101.01 into 0.01. Okay children, listen carefully. సో దీన్ని 2 ప్రాసెస్లో చేయొచ్చు. ఇది ఒక ప్రాసెస్ చెప్తాను, ఇది ఒక ప్రాసెస్ చెప్తాను. లిజన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ 1.5 ఇంటూ 0.3. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే
నార్మల్గా తీసుకోండి. అంటే రఫ్ వర్క్ ఏం చేస్తారు, 15 ఇంటూ 0.3 అంటే ఏంటి, ఓన్లీ 3 కదా. సో 15 ఇంటూ 3 మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, 15 3 సార్ 45 అవుతుంది. 15 3 సార్ 45 అవుతుంది కదా. సో ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఎక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. ఈ టర్మ్లో పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. టోటల్ పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నట్టు, ఇక్కడ ఒక 1 డిజిట్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ ఉంది. అంటే టోటల్ పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇన్ ఆన్సర్ ఆల్సో ఫ్రమ్ రైట్ సైడ్ కీప్ పాయింట్ 2 digits before 1 2 point after 2 digits before keep point. So that is the answer. అంటే 1.5 into 0.3 అది ఆన్సర్ అవుతుంది. సో 1.5 into 0.3 that is equal to 0.45. డైరెక్ట్గా ఎలా వస్తుందంటే దీన్ని రఫ్గా మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ రఫ్గా మల్టిప్లై చేస్తున్నాం. లేదంటే నార్మల్గానే మల్టిప్లై చేయండి. ఓకే, ఇక్కడే చేయండి. 1.5 0.3 కదా. సో దీని మల్టిప్లికేషన్ చూడండి. 3 5 సార్ 15, 3 1 సార్ 3, 3 plus 1 4. ఓకే, నెక్స్ట్ సెకండ్ డిజిట్ 0 0 1 సార్ 0. ఓకే చిల్డ్రన్, 5 4 0. సో ఇప్పుడు పాయింట్ ఆఫ్టర్ ఇక్కడ ఎన్ని డిజిట్ ఉంది, 1 డిజిట్ ఉంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. టోటల్ పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్రమ్ రైట్ సైడ్ 2 digits బిఫోర్ కీప్ పాయింట్ 1 2. సో 0.45. ఓకే, సో దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ numbers. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ వన్ ప్రాసెస్. అండ్ లిసన్ సెకండ్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ అంటే ఏం లేదు, డెసిమల్స్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్. డెసిమల్స్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్. 0.5 into 0.05. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు 0.5 కదా, ఇది డెసిమల్. కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్ అంటే ఏం చేయాలి, పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 digit ఉంది. సో రిమూవ్ దట్ పాయింట్, ఓన్లీ 5 పాయింట్ ఆఫ్టర్ 1 digit ఉంది కాబట్టి 10 ఇంటూ ఇక్కడ కూడా అంతే, పాయింట్ తీసేస్తే 005 అవుతుంది. అంటే 00 నో నీడ్, ఓన్లీ 5 by point after how many digits, 1 2 then 100. Okay children, now multiply both numerators. 5 5 are 25, 10 100 are 1000. Okay children, now this fraction convert into decimals. Ela convert chesam, first write numerators, write numerator. So denominator lo enni zeros unnai, 1000 1 2 3 3 zeros unnai kabatti from right side 3 digits before keep point. So 1 2 third digit లేదు కాబట్టి ఏం పెట్టుకుంటాం, 0.0. ఓకే, 0.025. 0.025. ఓకే చూద్దాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సరే, ఫస్ట్ ప్రాసెస్ చేయండి, నార్మల్ మల్టిప్లికేషన్ చేయండి. ఎలా చేస్తాము, 101.01 ఇంటూ 0.01. ఓకే చూద్దాం, ఎలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ 1 1 సార్ 1 1 0 0 1 1 సార్ 1 1 0 0 1 1 సార్ 1. ఓకే, సెకండ్ ఇస్ 0 0 0 0 0. ఓకే చూద్దాం. నెక్స్ట్ థర్డ్ ఇస్ 0 1 సార్ 0 0 0 1 sir 0 0 0 1 sir 0. Okay, now 1 0 1 0 1 0 0. So this is the answer. In this answer ఎక్కడ డెసిమల్ పాయింట్ పెట్టాలి అంటే చూడండి, పాయింట్ ఆఫ్టర్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 digits ఉన్నాయి. పాయింట్ ఆఫ్టర్ సెకండ్ టర్మ్ లో పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 digits ఉన్నాయి. టోటల్ ఎన్ని డిజిట్స్ అవుతున్నాయి, పాయింట్ ఆఫ్టర్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. టోటల్ 4 digits అవుతున్నాయి. పాయింట్ ఆఫ్టర్ టోటల్ 4 digits అవుతున్నాయి. కాబట్టి ఫ్రమ్ రైట్ సైడ్ 4 digits బిఫోర్ కీప్ డెసిమల్ పాయింట్ 1 2 3 4. ఓకే చిల్డ్రన్, సో దిస్ 2 zeros నో నీడ్. పాయింట్ బిఫోర్ 1 ఉంది, 1 ముందు జీరోస్ అవసరం లేదు కాబట్టి 1.0101. దట్ ఈస్ ద ఆన్సర్, 1.0101. ఓకే చిల్డ్రన్, సో ఈ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1.0101 వస్తుంది.
చిల్డ్రన్ ఇలా మల్టిప్లికేషన్ చేసి ఇలా డెసిమల్ పాయింట్ పెట్టినా ఇలా అయినా ఆన్సర్ వస్తుంది. లేదు కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్ చేసేసి బోత్ న్యూమరేటర్స్ బోత్ డినామినేటర్స్ మల్టిప్లై చేసి అగైన్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్లో చేసిన ఆన్సర్ వస్తుంది. ఏది ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ యు డూ హోంవర్క్ చిల్డ్రన్. ఇన్ దిస్ ఎక్సర్సైజ్ 5లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. దిస్ రోమన్ 5th రోమన్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఫిఫ్త్ రోమన్లో 1, 2, 3 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. సేమ్ దిస్ ప్రాసెస్. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్. ఇప్పటివరకు మనం డెసిమల్స్లో మల్టిప్లికేషన్ చేసాం కదా, ఇప్పుడు డివిజన్ చేస్తాము. డెసిమల్స్లో డివిజన్స్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. ఇంటూలో ఉంటే డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అదే డినామినేటర్లో ఉంటే ఏం చెప్పాను, డివిజన్లో ఉంటే డెసిమల్ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్. See first problem 2.3 into 100. Okay children. Next third problem 44.3 divided by 10. Okay children. Next sixth problem 88.5 divided by 0.15. ఓకే చిల్డ్రన్. వీటికి కూడా 2 ప్రాసెస్ చెప్తాను. ఈ ఫాలో ఎనీ 1 ప్రాసెస్. ఓకే చిల్డ్రన్. ఫస్ట్ వన్ చూడండి. సి చిల్డ్రన్, సారీ, దిస్ వన్ డివిజన్. ఓకే 2.3 డివైడెడ్ బై 100. సో దీన్ని ఎలా చూస్తాం చూడండి. సొల్యూషన్ 2.3 డివైడెడ్ బై ఏంటి, బై కదా, బై 100. ఓకే చిల్డ్రన్. ఓన్లీ 100, 10s, 1000s ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఓకే, వేరే నెంబర్స్ ఉంటే వేరే ప్రాసెస్. చిల్డ్రన్ 2.3. సో డినామినేటర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ 2 డిజిట్స్ మూవ్ అవ్వాలి. అంటే 2.3 కదా మనకుంది. సో ఈ డిజిట్ ఏమవ్వాలి, 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. కాబట్టి 2 డిజిట్స్ ఉన్నాయా లేవు కాబట్టి 2 జీరోస్ పెట్టుకుంటాం. సో ఈ డెసిమల్ పాయింట్ ఎక్కడికి మూవ్ అవుతుంది, 1 ఇక్కడ. ఓకే 2.3 కదా. సో ఇటు సైడ్ 2 డిజిట్స్ మూవ్ అవ్వాలి. ఆల్రెడీ 1 డిజిట్ ఉంది 2, ఇంకో డిజిట్ ఏం పెట్టుకున్నాం 0. సో పాయింట్ 0.023 0.023. ఓకే చిల్డ్రన్. 2.3 by 100 అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 1 డిజిట్ ఉంది. సెకండ్ డిజిట్ ఏం పెట్టుకున్నాం 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకున్నాం 0.023. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ చూడండి చిల్డ్రన్. 44.3 డివైడెడ్ బై 10. ఓకే చిల్డ్రన్. సో దీనికి కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్ 443 by 10 divided by 10. 443 by 10 into మనం ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో నేర్చుకున్నాం. డివిజన్ ప్లేస్లో ఇంటూ పెట్టామంటే రెసిప్రోకల్ ఆఫ్ 10. సో ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 కదా, డినామినేటర్ ఏం లేదంటే 1 అవుతుంది. సో ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ 10 by 1. డినామినేటర్ ఏం లేదంటే 1 కదా, అందుకని 10 by 1 రాసుకున్నాం. నా 443 by 10 ఇంటూ రెసిప్రోకల్ అంటే ఏంటి, రివర్స్ చేసి రాయాలి. 10 by 1 ఏమవుతుంది, 1 by 10 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ 443 into 1 443 by 10 10s are 100. ఇప్పుడు డెసిమల్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, 443 రాసుకుంటాము. డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ రైట్ సైడ్ 2 డిజిట్స్ ముందు పాయింట్ పెడతాం. 1 2 అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. 4.43 డైరెక్ట్గా చేసిన అంతే. 44.3 by 10 కదా. సో డివిజన్లో 10 ఉంది కాబట్టి 1 డిజిట్ ముందుకు మూవ్ అవుతుంది లెఫ్ట్ సైడ్కి. సో 4.43 అవుతుంది.
ఓకే. సో అవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇచ్చినప్పుడు డైరెక్ట్గా చేయాలి. 1 మార్క్ 2 మార్క్ ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు కొంచెం సొల్యూషన్ చేసి ఆన్సర్ చూపించాలి. ఓకే చిల్డ్రన్. See children this problem. సో ఇప్పుడు వరకు 10 100s వచ్చినప్పుడు మాత్రము జస్ట్ దిస్ పాయింట్ డెసిమల్ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఏముంది 0.15 ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం మూవ్ చేయాలి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? కంపల్సరీ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్, రైట్ రెసిప్రోకల్ అండ్ డూ ద కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్. ఓకే చిల్డ్రన్. సి 88.5 divided by 0.15. Okay, now convert into decimal fraction 885. ఈ పాయింట్ తీసేసి 885 బై పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉంది రైట్ సైడ్ 1 డిజిట్ ఉంది కాబట్టి 10 డివైడెడ్ బై ఇక్కడ ఏం చేస్తాం? ఈ పాయింట్ తీసేస్తే 0.15 అవుతుంది. సో 0 నోటెడ్ కాబట్టి ఓన్లీ 15 బై పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 15 కదా, అంటే 2 డిజిట్స్ కదా. సో 2 zeros అంటే 100. Now see 885 by 10 into ఇంకా రెసిప్రోకల్ 15 by 100 రాయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ డివిజన్ సింబల్ తీసేసి ఇంటూ పెట్టామంటే దీన్ని ఏం చేయాలి? రివర్స్ చేసి రాయాలి. అంటే 15 by 100 ఏమవుతుంది? 100 by 15 అవుతుంది. 100 by 15 అవుతుంది. Now see both numerators multiplied, both denominators multiplied. So 885 into 100 by 10 into 15. Check it. So 0, 10 cancel. Next 5 table. 5 3s are 15. Okay. 5 1s are 5. 3 ఉంటుంది. 5 7s are 30. 5 3 ఉంటుంది. 5 7s are 35. Okay children. Next. So ఏముంది 177 by 3. So 177 అనేది 3 తో డివిజన్ అవుతుందా లేదా చూడండి. 3 1s are 3. 3 5s are 15. 2 ఉంటుంది. 3 9s are 27. So 59. Okay children. 59 is the answer. అంటే దీన్ని డివిజన్ చేస్తే 59 అనేది ఆన్సర్గా వస్తుంది. ఓకే చిల్డ్రన్, డూ అండర్స్టాండ్? నో డౌట్. చిల్డ్రన్ యూ డూ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హోంవర్క్. ఓకే, 6th రోమన్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, 1 3 6 ఈ ప్రాబ్లమ్స్ కాకుండా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని హోంవర్క్గా చేయండి. సి చిల్డ్రన్, ఈ ప్రాబ్లంలో మనకి ఇక్కడ 10 ఉంది కదా, అంటే ఇంకా 0 మిగిలిపోతుంది. సో ఇక్కడ కూడా మనకి 0 వస్తుంది. సో దట్ మీన్స్ 590 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 590. ఆన్సర్ ఇస్ 590 చిల్డ్రన్. నోట్ డౌన్. ఇక్కడ మనకి 10 ఉంది కదా, సో 177 into 10 1770. సో 3తో డివిజన్ చేస్తున్నాం అంటే 590 అవుతుంది. ఓకే, ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ ప్రాబ్లం 7th one చూడండి. A side of a regular polygon is 3.5 centimeters in the length. The perimeter of the polygon is 17.5 centimeter. How many sides does the polygon have? ఏమి ఇచ్చారు? పాలిగాన్ యొక్క ఈచ్ సైడ్ ఇచ్చారు. ఈచ్ సైడ్ ఆఫ్ పాలిగాన్ 3.5 centimeters. Perimeter of the polygon 17.5 centimeters. How many sides in the polygon? So polygon అంటే ఎన్ని sides ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. See children, 7th problem. Length of each side of a polygon. Length of each side of a polygon. Each side of a polygon equal to how many centimeter? 3.5 centimeter. 5 centimeter. Okay children. Now perimeter of the polygon. Perimeter of the polygon equal to how many centimeters given in the problem? 17
0.5 centimeters. Okay, just find the number of sides of the polygon. Therefore, number of sides of the polygon is equal to 17.5 by 3.5. అంటే 17.5 ని 3.5 తో డివిజన్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్, దీన్ని నార్మల్గా మనం ఎలా రాసుకుంటామంటే చిల్లా మనం డెసిమల్స్లో రాస్తున్నాం కాబట్టి 17.5 డివైడెడ్ బై 3.5. ఓకే చిల్లా, సో 17.5 అంటే 175 by convert into fraction 10. Point after 1 digit కాబట్టి 10 divided by 35 by 10. Okay children, that is equal 175 by 10 into అంటే ఏం చేస్తాము మనం డివిజన్ సింబల్ తీసేసి ఇంటూ పెట్టాం కదా, అంటే ఏం చేస్తాము దీన్ని రివర్స్ చేసి రాస్తాము. దట్ మీన్స్ 10 by 35. సో 10 క్యాన్సిల్ అవుతుంది. 175 by 35. సో 175 by 30, 175 ని 35 తో డివైడ్ చేయాలి. 35 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 1 ప్లేస్ లో 5 ఉందంటే కంపల్సరీ 5 తో మల్టిప్లై చేయాలి, లేదంటే 1 తో అయినా ఉండాలి. ఎందుకంటే 1 5 5 వస్తుంది, లేదంటే 5 5 25 వస్తుంది. ఓకే, లేదంటే 7 5 35 వస్తుంది. ఫస్ట్ 1 అంటే పోదు కాబట్టి 5 చూద్దాం. 35 into 5, 5 5 are 25, 5 3 are 15, 15 plus 2 17. So 175. How many times? 5 times. So that is equal to 5 sides. How many sides? Number of sides of the polygon is equal to 5 sides. 5 sides. అంటే polygon ఎన్ని sides ఉంటాయి? 5 sides ఉంటాయి అన్నమాట. Okay, that is called polygon. So this is the solution of this problem. Okay children, understand? So compulsory rough work is most important. Rough work అనేది కంపల్సరీ మీరు చేయాలి. డోంట్ డూ డైరెక్ట్లీ. ఒక్కోసారి మీకు బై మిస్టేక్ ఆన్సర్ రాంగ్ వేయచ్చు. ఓకే, కానీ మీరు కంపల్సరీ డివిజన్ కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏదైనా సరే మీరు రఫ్ వర్క్ చేసి కరెక్టా కాదా చెక్ చేసుకొని మీరు క్లాస్ రూమ్లో కాపీ చేయండి. ఓకే చిల్డ్రన్, నో డౌట్. Okay children, next 8th problem. 8th problem మీరు homework చేయాలి children. Very easy. A rainfall of 0.896 centimeters was recorded in 7 hours. 7 hours లో rainfall అనేది ఎంత రికార్డ్ అయింది? 0.896 రికార్డ్ అయింది in 7 hours. So what was the average amount of rain per hour? అంటే 1 అవర్కి ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? 7 అవర్స్కి 0.896 అయినప్పుడు 1 అవర్కి ఎంత అవుతుంది? 0.896ని 7తో డివిజన్ చేయండి. సో 1 అవర్కి వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద హోంవర్క్ చిల్డ్రన్. డూ హోంవర్క్. నెక్స్ట్, ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7 చిల్డ్రన్. ఎక్సర్సైజ్ 7. ఎక్సర్సైజ్ 7లో ఫస్ట్ రోమన్ చూడండి, పేజ్ నెంబర్ 56. ఫస్ట్ రోమన్ చూడండి. Write any 3 equivalent rational numbers to each of the following. Okay children, see first one, 2/3. So దీనికి ఏం చేయాలి? ఈక్వివలెంట్ రేషనల్ నెంబర్స్ రాయాలి. ఈక్వివలెంట్ రేషనల్ నెంబర్స్ రాయాలంటే వెరీ ఈజీ చిల్డ్రన్. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లైడ్ విత్ సేమ్ నెంబర్. ఫస్ట్ వన్ చూడండి, 2/3 ఇంటూ 2/2 తీసుకున్నాం. 2 2s are 4 by 3 2s are 6. ఓకే, నెక్స్ట్ 2/3 ఇంటూ 3/3 తీసుకున్నాం. 2 3s are 6, 3 3s are 9, 6/9. నెక్స్ట్ 2/3 ఇంటూ 4/4, that is equal 2 4s are 8, 3 4s are 12. సో ఇలా తీసుకుంటూ వెళ్తే సో మెనీ rational numbers you can write. So therefore equivalent rational numbers are 4/6 is equal 6/9 is equal 8/12. So
సో ఇవన్నిటిలో కూడా మనకి కామన్ నెంబర్స్ చూద్దాం. ఇందులో మనకి కామన్ నెంబర్స్ ఉన్నాయి, ఇందులో కామన్ నెంబర్స్ ఉన్నాయి, ఇందులో కామన్ నెంబర్స్ ఉన్నాయి. సో కామన్ నెంబర్స్ లేకుండా ఉన్నప్పుడు మనకు ఉన్నది ఏంటిది 2/3. సో ఆఫ్టర్ కామన్ నెంబర్స్ దీస్ ఆర్ ఈక్వల్ రేషనల్ నెంబర్స్ అనమాట. అంటే 2 టేబుల్ కామన్ ఉంది, 2 2s are 2 3s are. నెక్స్ట్ దీంట్లో 3 కామన్ ఉంది, 3 2s are 3 3s are. దీంట్లో 4 కామన్ ఉంది, 4 2s are 4 3s are. సో దిస్ ఈస్ కాల్డ్ ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అనమాట. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇంట్లో ఓన్లీ 2 ప్రాబ్లమ్స్ ఉంది చిల్డ్రన్. -3/8. ఓకే, to take any numbers children, not only 2/2, 3/3. okay, -3/8 into 5/5, that is equal -3 into 5 minus ఇక్కడ రాస్తాం. 5 3s are 15/8 5s are 40. okay children. next -3/8 into -6/6 కూడా రాసుకోవచ్చు children. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 6 are 18/8 6 are 48 అవుతుంది. ఓకే, నెక్స్ట్ -3/8 ఇంటూ 10/10 తీసుకోండి. 10/10 దట్ ఈస్ ఈక్వల్ 3 into 10 -30/8 10s are 80. ఓకే, therefore -15/40 is equal 18/48 is equal 30/80. okay children, no doubt. Sorry, here minus. no doubt. okay children, next problem. Second problem చూడండి. what is the equivalent rational number for -15/36? -15/36 given number is -15/36. so first one ఏంటి? దీంట్లో denominator 12 రావాలి. denominator 12 రావాలి. ఈ -15/36 లో డినామినేటర్ 12 వచ్చేటట్టు మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సి చూడండి, -15/36 దట్ ఈస్ ఈక్వల్, ఇక్కడ 12 రావాలంటే మల్టిప్లై చేయాలా డివిజన్ చేయాలా? ఇక్కడ 12 రావాలంటే ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఏ నెంబర్తో డివిజన్ చేస్తే ఇక్కడ 12 వస్తుంది? మనకి ఏ టేబుల్లో 36 వస్తుంది? మనకి 12 కదా రావాల్సింది. 12 టేబుల్లో ఏ నెంబర్ దగ్గర 36 వస్తుందో ఆ నెంబర్తో డివిజన్ చేయాలి. అంటే 12 3s are 36. సో 3తో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఆన్సర్ 12 వస్తుంది. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివిజన్ విత్ 3. దట్ మీన్స్ -15 divided by 3/36 divided by 3. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ 15/3 అంటే ఎంత? 3 5s are 15. సో -5/3 ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ డివిజన్ చేస్తున్నాం. 3 1s are 3, 3 5s are 15. ఓకే, 5 వచ్చింది. ఇక్కడ కూడా అంతే, 3 12s are 36 -5/12. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? డినామినేటర్ 12 కదా, మనకి డినామినేటర్ 12 వచ్చింది. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ ప్రాబ్లం ఉంది. వాట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం? న్యూమరేటర్ -75. న్యూమరేటర్ ఏం రావాలి? -75 రావాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? -15/36. ఓకే, సో ఇందాక మన వాల్యూ ఇక్కడ వాల్యూ అనేది తగ్గింది కాబట్టి డివిజన్ చేసాం. ఇప్పుడు మనకి న్యూమరేటర్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అంటే 15 ఏమవ్వాలి? 75 అవ్వాలి. 75 అవ్వాలంటే ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 75 వస్తుందో చూడండి. సో 15 ఎన్ని టైమ్స్ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 75 వస్తుంది? 15 టేబుల్లో చూడండి. 15 5s are 75. సో -15 into 5 by న్యూమరేటర్ని ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేసామో డినామినేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 36 into 5. ఓకే చూడండి, 15 5s are 75 -75
by 36 into 5. 6 5s are 30, 6 3s are 15 plus 3 80. So answer is minus 75 by 180. సో మనకి ఇచ్చింది ఏంటి, న్యూమరేటర్ 75 రావాలి, న్యూమరేటర్ మైనస్ 75 రావాలి. సో మనకి మైనస్ 75 వచ్చింది. ఓకే చలో, ఇక్కడ ఇచ్చింది ఏంటి, డినామినేటర్ 12 రావాలి కాబట్టి దీన్ని 3తో డివిజన్ చేసాం. ఓకే చలో, నోట్ డౌన్. ఓకే చిల్డ్రన్, ఈ లాస్ట్ థర్డ్ రోమన్ ఉంది, ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో నేను చదువుతాను, మీరు ఆన్సర్స్ రాసేయండి. మీకు తెలుసు కదా. సి చిల్డ్రన్, ఫస్ట్ వన్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ వైస్ వర్సా. ట్రూనా ఫాల్సా, మీరే రాసేయండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్ ఏ రేషనల్ నెంబర్ ఆఫ్ ద ఫార్మ్ p by q, q మస్ట్ బి ఏ నాన్ జీరో ఇంటీజర్. అంటే p by qలో q అనేది నాన్ జీరో అట. ట్రూనా ఫాల్సా. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఎవ్రీ డెసిమల్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ డెసిమల్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఎవ్రీ డెసిమల్ నెంబర్ని మనం రేషనల్ నెంబర్గా రాసుకోవచ్చా లేదా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, 5/7, 6/7, 7/7 ఆర్ ఈక్వాలెంట్ రేషనల్ నెంబర్స్. ఇవన్నీ కూడా ఈక్వాలెంట్ రేషనల్ నెంబర్స్ అట. ట్రూనా ఫాల్సా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఈక్వాలెంట్ రేషనల్ నెంబర్స్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఆర్ పాజిటివ్. ఓకే, ట్రూనా ఫాల్సా. ఓకే చిల్డ్రన్, యు రైట్. ఓకే, కంప్లీట్ దిస్ చాప్టర్ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుందాం, ఓకే న్యూ చాప్టర్ గురించి నేర్చుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ చాప్టర్ సింపుల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఏం నేర్చుకున్నాం, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, రేషనల్ నెంబర్స్. ఓకే చిల్డ్రన్, సో ఫ్రాక్షన్స్లో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాము. ఓకే, ఫ్రాక్షన్స్ ఎడిషన్ నేర్చుకున్నాము, ఫ్రాక్షన్స్లో సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాము, మల్టిప్లికేషన్, డివిజన్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ డెసిమల్స్లో ప్లేస్ వాల్యూస్ నేర్చుకున్నాము, డెసిమల్స్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాము, ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్ నేర్చుకున్నాము, డెసిమల్స్లో మల్టిప్లికేషన్ నేర్చుకున్నాము, డెసిమల్స్లో డివిజన్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ కూడా నేర్చుకున్నాము. ఓకే చిల్డ్రన్.